భగవంతుడిని ప్రేమించడం, భయపడడం, ఈ రెండింటిలో నిజమైన భక్తి అంటే ఏది? భగవంతుడిని ప్రేమిస్తామా, భయపడతామా, పూజ చేస్తామా, భయంతో కలిగిన పూజ చేస్తామా, ప్రేమతో కలిగిన పూజ చేస్తామా? ఇది కొంచెం ఆశ్చర్యంగా వింతగా ఉంది. భగవంతుడు అంటేనే ఎప్పుడు కూడా కొంతమంది చెప్తుంటారు, అరే అలా చేస్తే పాపం రా, అలా చేస్తే దేవుడు ముందు కళ్ళు పోతాయిరా అంటారు. ఎప్పుడు దేవుడు దుష్టుడు కాదు, దేవుడు ధర్మాత్ముడు, దేవుడు పుణ్యాత్ముడు. దేవుడు ఎప్పుడు నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి నీకెప్పుడు కూడా కరుణా కటాక్షాలు చూపెట్టేటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుడి మీద ఒక భక్తి ఉండాలి, దేవుడి మీద ప్రేమ ఉండాలి. నేను ఇలా చేయకపోతే నాకేమవుతుందో అనే భయం అక్కర్లేదు. భయపడి చాలా మంది చెప్తుంటారు, అయ్యో నువ్వు దీపం ఇలా పెట్టావా, నీకు సరి అయింది కాదు, దీపం ఇలాగే పెట్టాలి, ఇలా రకరకాలైన భయాలు పెడతారు. ఎప్పుడు కూడా ఏ అమ్మవారు కానీ ఏ అయ్యవారు కానీ మనం చేసినటువంటి అంటే భయపడేటువంటి అది కాదు. ఎప్పుడు కూడా ప్రేమతో బిడ్డను అమ్మ ఎలా రక్షించుకుంటుందో భగవంతుడు కూడా అలాగే మనల్ని సర్వవేళ సర్వత్రా రక్షించేటువంటి వాడే పరమాత్ముడు. ఏమీ లేకపోతే కదా, ఏమీ తెలియకపోతే అయ్యా దేవుడా నువ్వే నాకు దిక్కు అంటారు కదా. ఎవరు దిక్కు లేనప్పుడు కదా దేవుడు దిక్కు. అలా సర్వాత్మ అయినటువంటి ఆ దేవుడు మనకు దిక్కు అయినప్పుడు దేవుడి గురించి భయపడతామా అంటే కొంతమంది కొన్ని రకాలు అనొచ్చు. ఎట్లా అంటే అప్పుడప్పుడు కొంతమంది దేవుణ్ణి తిడతారు, తిట్టినా ప్రేమగా చూశాడని. అంటే ఇదంతా కూడా మనకు భక్తిలోనే 9 రకాల భక్తులు ఉంటాయి. అందులో ఒకటి మధుర భక్తి ఉంటుంది, ఒకటి ఆక్షేపణ పూర్వకంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, అంటే మొన్ననే శ్రీరామనవమి వెళ్ళింది కాబట్టి మనం ఆలోచిస్తే, ఇక్కడే ఉన్నటువంటి రామదాసు ఎవరైతే కంచర్ల గోపాల్ ఉన్నాడో ఆయన మరి రాముడి కోసం గుడి కట్టించాడు భద్రాచలంలో. గుడి కట్టించిన తర్వాత తానేషానేమో దేవుడి సొమ్మంతా తీసుకుపోయి నువ్వేదో చేసావు, నీ ధర్మం కోసం చేసుకున్నావు, నీ మతం కోసం చేసుకున్నావు అని జైల్లో ఆ గోల్కొండ బందీఖానలో పెట్టాడు. అప్పుడు సరే అయ్యా రామయ్య నువ్వేం చేస్తావు, నేను నీ కోసం కట్టాను కదా అంటే ఆ రాముడు ఏం చేయలేదు, ఈయన రాలేదు. వాడేమో ఊరుకోడు, రాక్షసుడు రోజు వస్తాడు, కొరడా దెబ్బలు కొడతాడు, తేళ్లను వేస్తాడు, పాములు వేశాడు. ఈ దెబ్బలు తట్టుకోలేక అప్పుడు రాముడిని తిడతాడు. మరి రాముడిని తిట్టినటువంటి ఈ కంచర్ల గోపనకి రాముడి మీద భక్తి లేదా? రాముడు అంటే భయం లేదా? రాముడు అంటే ప్రేమ లేదా? ప్రేమ ఉంది, భక్తి ఉంది, నువ్వు ఉన్నావు అని గట్టి నమ్మకం ఉంది. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నటువంటి వాడివి. అందుకే ఆయన ఎన్ని కీర్తనలో ఏం రాశాడు, ఎవడబ్బ సొమ్మని పులికిత్తివి సీతమ్మకు చేయించి చింతాకు పథకం అంటాడు. ఇవన్నీ చేయించిన ఎవడి సొమ్మని నువ్వు తిన్నావు అని గట్టిగా, అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనే గట్టి నమ్మకం ఉంది. అందుకే తెల్లవారికల్లా రామోజీ లక్ష్మణోజీ అనే 2 పేరుతోటి వచ్చేసి తాను కనబడేసి కల్లో కనబడేసి రామమాడగలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంటే ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. నీ ప్రేమ మీద ఉన్నాడు, నీ నమ్మకం ఉంటే ఉన్నాడు. కాబట్టి రాముడు మీద నమ్మకం ఉన్నాడు కాబట్టి కంచెల్ల గోపన్న అలా బయటకు వచ్చాడు. ఈ రోజుకి మనకు అది తెలుస్తుంది. అలాగే ఒక చిన్న కథ కూడా చెప్తుంటారు మనం, కొద్దిగా పిల్లలకి అర్థమయ్యేటప్పుడు చెప్పేటప్పుడు. ఒక భక్తుడంట ప్రతిరోజు ఏదో కోరికతోటి బాగా కోరిక కోరుకుంటూ ఉన్నాడు. కోరుకుని రోజు కోరుకుని మంచిగా అగరబత్తులు ధూపం దీపం అన్ని పెడుతున్నాడు, హాయిగా ఉన్నాడు. ఓ రోజు కోపం వచ్చింది, 2 రోజు దీపం ధూపం అన్ని పెడుతుంటే మంచిగా నువ్వేమో నేను అడిగిన కోరిక తీర్చట్లేదా అని అనుకొని ఓ రోజు ఏం చేశాడంటే గబగబా ఏదైతే చిత్రపటం దేవుడి చిత్రపటం ఉందో ఆ చిత్రపటానికి ఈయన రోజు చేసే పనిలాగే దీపం అయితే వెలిగించాడు, ధూపం వెలిగించాడు. మళ్ళీ కోపం వచ్చింది, అసలు నేను ఈ వెలిగించినటువంటి ధూపం నువ్వు స్వీకరించకూడదని ఆ ఫోటో ముక్కుకి ఒక గుడ్డ కట్టేసాడంట. గుడ్డ కట్టేసిన తర్వాత కోరిక తీరిపోయిందంట. ఇప్పుడు ఆశ్చర్యమైంది, అరే నేను నిన్న మొన్న ఇంత రోజు అడిగితే నువ్వేమో కోరిక తీర్చలేదు, ఈ రోజు ఎట్లా తీర్చినావు అని మళ్ళీ డౌట్ వచ్చి ఆ దేవుడిని అడిగితే ఆ దేవుడు అన్నాడట. అంటే ఏం చెప్పాడంటే, నిన్న మొన్న నువ్వేదో ఒక మెకానికల్ గా పూజ చేస్తూ పోయావు, ఈ రోజు నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను ఉన్నాను కాబట్టి నీ గాలి ఆ సుగంధభరితమైన గాలి పీల్చకూడదని నువ్వు కట్టావు. అంటే నన్ను నమ్మావు కాబట్టి నేను నా శక్తిని చూపెట్టాను అన్నాడంట. అంటే దేవుడు అంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా, ప్రేమ ఉండాలంటే భక్తితో కూడిన అంటే అదొక శక్తి. ఆ శక్తి ఉంది అనే నమ్మకం ఉండాలి, భక్తితో కూడిన నమ్మకం ఉండాలి. భయం అనేది అక్కర్లేదు. అయితే భయమే ఉండకుండా పోతే దేవుడే కదా అని దేవుడి గుళ్ళో మనం ఇష్టం వచ్చినట్టు చెప్పులు వేసుకెళ్ళడము, లేకపోతే ఇష్టం వచ్చినటువంటి నడవడికి ఉండడము అనేటువంటిది ఉంటుంది కదా. అందుకని మన పెద్దవాళ్ళు భయం ఉండాలి అని ఎప్పటికప్పుడు కళ్ళు పోతాయి,
సరిగ్గా నడవాలి, దేవుడి గుళ్ళో ఇలా ఉండకూడదని ఒక భయాన్ని మనకి ఎందుకు పెట్టారంటే నీ భక్తి ప్రపత్తులు తగ్గకూడదని. ఆ దేవుడి ముందు అంత సర్వ వ్యాపకుడైనటువంటి ఆ భగవంతుడు ఒక చోట మనం కేంద్రీకృతం చేసుకొని ఆ స్వామిని ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఒక చక్కటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు అని ఒక భయాన్ని కలిగించారు. అంత లోపల దేవుడంటే భయపెట్టమని కాదు, దేవుడిని ప్రేమతో భక్తితో మన శక్తి కొలది పూజించాలి అని చెప్పారు మన పెద్దలు. అలాగే సంస్కృతి అదే చెప్తుంది. భక్తి భయమా శక్తి కావాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఇవన్నీ వింటే మనమే ఆలోచించుకోవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ కనబడేటువంటి ఓ శక్తి మన ప్రకృతిలోనే ఉంది అనేటువంటిది ఈ రోజు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ శక్తి ఆరాధనలో మనము భక్తి ఉండాలి, భయము ఉండాలి. ఆ భయము ప్రేమగాతో ఉండాలి. ఆ ప్రేమ మళ్ళీ మనకి కొత్త శక్తిని ఇచ్చే విధంగా ఉండాలి. అందుకోసం మనం చేసే పూజా విధానాలు ఉండాలి అని చెప్పాలండి.